ఎవరైతే ఆమె వెళ్ళి కాంగ్రెస్ లో చేరితే నన్ను అంటారా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నిస్తున్నారు. అంటే నన్ను అంటారా, అంటే ఎక్కడ ఏం జరిగినా నేనే నా బాధ్యుని అని. అంటే అంటూనే మళ్ళీ ఇంకొక మాట కూడా అన్నాడు, నేనే నా బాధ్యుని అంటూ. షర్మిల గారు కాంగ్రెస్ లో చేరటం వల్ల కాంగ్రెస్ పుంజుకుంటుంది అంటున్నాడు. అది కూడా అన్నాడు. నేను అదే డైలాగ్ అంటే నాకు అర్థం కాల. సరే ఇప్పుడు నాకేం బాధ్యత అంటలో సరే ఏదో అన్నాడు అనుకుంటాం, కానీ ఆమె కాంగ్రెస్ పుంజుకుంటుంది అంటే నీకెందుకు, అంటే నువ్వు పుంజుకోవటం లేదని చెప్తున్నావా, లేకపోతే నువ్వు పెట్టు గెలవు కాబట్టి ఆమెను ముందు పెట్టి యుద్ధం చేద్దామని అనుకుంటున్నావా, ఏమనుకుంటున్నాడో మనకు అర్థం కాలే. నిన్న ఆయన దాంట్లో అది ఇక్కడ ఒకటి మాత్రం నిజం, షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరటం మూలకంగా మనం ఆమె పర్సనల్ ఇది లేదు, కానీ కాంగ్రెస్ పార్టీ మాకు వ్యతిరేకం. కాంగ్రెస్ పార్టీ విధి విధానాలని, కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్ర కుతంత్రాలతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా జైలుకు పంపించారో దాని వెనకున్నటువంటి చంద్రబాబు నాయుడిని మాత్రం వదిలేటువంటి ప్రసక్తే లేదు. ఆ పార్టీకి రాహుల్ గాంధీ వచ్చినా, ఇంకొక సోనియా గాంధీ గారు వచ్చినా, లేకపోతే చంద్రబాబు వెనకాల ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి చేయాల్సినంత అన్యాయం చేసింది, జగన్మోహన్ రెడ్డి గారికి చేసింది. జగన్మోహన్ రెడ్డి గారి వెనకున్నటువంటి ఈ సైన్యం ఎవ్వరం కూడా ఎట్టి పరిస్థితుల్లో నా పార్టీ యొక్క నాయకులు ఎవరు వచ్చి ఎవరు మాట్లాడినా వదిలేది మాత్రం లేదు. చంద్రబాబు వెనకున్నాడు అనేటువంటిది మాత్రం అది వాస్తవం. చంద్రబాబు యొక్క దగ్గర ఒక్కటే ఉందండి, ఒక్కటే చిన్నగా, చంద్రబాబు తెలుగుదేశం పార్టీ జనసేన బ్రాకెట్ లో ఉంటుంది. అది తర్వాత చంద్రబాబు జనసేన, ఇది కాంగ్రెస్, కమ్యూనిస్టులు, అందరూ వాళ్ళే. అన్ని పార్టీల్లోనూ తన మనుషుల్ని డబ్బులతో ఇచ్చో లేకపోతే ఇంకొక రకంగానో అక్కడ పెడతాడు. ఇవాళ ఒక్కడ చూసా, ఇందాక వస్తూ రామకృష్ణ గారు మాట్లాడుతూ ఉన్నారు ఏది చంద్రబాబు నాయుడు గారి గురించి. ఈయనకి ఎందుకండి, ఈయన పార్టీ గురించి ఈయన మాట్లాడుకోడు, ఈయన పార్టీ ఎక్కడ పోటీ చేస్తుందో చెప్పడు, అసలు ఈ యొక్క రాష్ట్రం యొక్క పాలసీల గురించి చెప్పడు. ఇంకా నారాయణ గారిని మధ్యలో వస్తుంటాడు ఆయన అదే మాట్లాడతాడు, ఈ కమ్యూనిస్టుల యొక్క ఇది. నెక్స్ట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓటుకు నోటాతోటి కూడా పోటీ లేని కాంగ్రెస్ పార్టీ గురించి ప్రజలు ఎప్పుడో మర్చిపోయారండి. కాంగ్రెస్ లేదు ఆంధ్రప్రదేశ్ లో, ఉన్నది ఒకటే కాంగ్రెస్, అదే వైఎస్ఆర్సిపి, అదే జగన్ కాంగ్రెస్. కాబట్టి ఇవాళ రోజున ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళినా ఈ రాష్ట్రంలో మాత్రం జగన్ గారి యొక్క రథచక్రాల కింద ఈ టీడీపీ, చంద్రబాబు బి టీములు, ఏ టీములు, ఏ టు జడ్లు అన్ని నలిగిపోవాల్సిందే 2024 ఎన్నికల్లో అని మాత్రం ప్రజలు మాత్రం రెడీగా ఉన్నారు. వాళ్ళు అంటున్నారు 10 రోజులే 100 రోజులే అంటున్నారు. 100 రోజుల లోపలనే మీ అందరూ కూడా జగన్నాథ రథ చక్రాల కింద నలిగిపోబోతున్నారు. 175కు 175 ఎట్లా కొట్టాలి, నేను అన్న మాట ఎట్లా నిలబెట్టుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు. రైట్. సుందరరామశర్మ గారు, వెంకటరెడ్డి గారు ముగించేలోపు ఇంకొక ప్రత్యామ్నాయం అంటే అది ప్రత్యామ్నాయం అంటారా లేకపోతే ఎలా చూస్తారా మీరు? కానీ ఇప్పుడు మీ అసంతృప్తి గనక ఉంటే నాయకుల్లో, వాళ్ళు ఇటు నుంచి కానీ అటు నుంచి కానీ వెళ్ళి ఆ గూటికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయా? దాన్ని మీరు ఏమన్నా పరిగణన తీసుకుంటున్నారా? ఒకటైతే స్పష్టం, షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో ఉంటారా, కిరణ్ కుమార్ రెడ్డి ఉంటాడా, ఇంకొకళ్ళు ఉంటారా, ఎవరున్నా మాకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి. బీజేపీలో సోమవీర్రాజు ఉంటాడా, పురంధేశ్వర్ ఉంటుందా, లేదంటే రేపొద్దున ఇంకొకరు ఎవరన్నా అధ్యక్ష పదవి తీసుకుంటారు, ఎవరున్నా మాకు బీజేపీ వ్యతిరేకం. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు ఉంటాడా, చంద్రబాబు తర్వాత లోకేష్ అవుతాడా, లేదా బాలకృష్ణ తీసుకుంటాడా, లేదు ఇంకేదన్నా ఉండి జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్నా మాకు తెలుగుదేశం వ్యతిరేకం. అంతే, ఇది మా క్లియర్ స్టాండ్. అంటే మీ పార్టీల పరంగా పార్టీ పరంగా మాకు పార్టీ అనేది వ్యతిరేక స్టాండ్. దాంట్లో ఒకళ్ళు వస్తారు, ఇంకోళ్ళు పోతారు, మళ్ళీ ఇంకోళ్ళు జాయిన్ అవ్వచ్చు, మళ్ళీ ఇంకో పార్టీలోకి వెళ్ళొచ్చు. ఆ పార్టీలో ఎవరు వస్తారు ఎవరు పోతారు అనేది మాకు సంబంధం లేనటువంటి విషయం. ఒకటైతే స్పష్టం, షర్మిల గారిని రాంగ్ ట్రాక్ లోకి తీసుకొని వెళ్ళి ఏదో ఇక్కడ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఏదో చీలకు వచ్చింది, తల్లిని వదిలేశాడు, చెల్లిని వదిలేశాడు, ఏ విధమైతే ప్రచారం చేశారో ఆ ఛానల్లో. ఎవరికి రాంగ్ అంటారు? ఇది ఎవరికి? షర్మిల గారిని రాంగ్ ట్రాక్ లోకి తీసుకొని వెళ్ళి, అంతే కదా. ఇప్పుడు రాంగ్ ట్రాక్ లో తీసుకెళ్ళడం వల్ల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టించారు. పెట్టిన తర్వాత ఏమైంది, ఆ పార్టీ పెట్టగానే ఏ ఛానల్కి ముందెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చింది, ఆ 2 పత్రికలు మనకు వ్యతిరేకం అని చెప్పి ఏదైతే రాజశేఖర రెడ్డి గారు సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా చెప్పారో, వైఎస్ఆర్ అభిమానులందరూ నిత్యం అసహించుకునేటటువంటి ఆంధ్రజ్యోతితో ఆ ఛానల్లోకి వెళ్ళి ఆమె ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు నిజమైనటువంటి వైఎస్ఆర్ అభిమానులందరూ కూడా ఏంటి షర్మిల గారు ఎట్లా చేశారు, అసలు ఆంధ్రజ్యోతికి వెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వటం ఏంది, ఆ రాధాకృష్ణ ముందు కూర్చొని ఏమి ఇంటర్వ్యూ ఇవ్వటం ఏంది, సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. సో ఖచ్చితంగా ఒక రాంగ్ డైరెక్షన్ లో తీసుకొని వెళ్తున్నారని చెప్పి 3 సంవత్సరాల క్రితం అప్పుడైతే పార్టీ పెట్టిందో ఆ పార్టీ పెట్టినప్పుడు ఒక క్లియర్ ఇండికేషన్ ఉంది. తర్వాత మీరు అబ్జర్వ్ చేశారు లేదో, ఆ పార్టీ పెట్టిన ఒక ఏడాదిలోనే ఆంధ్ర కూడా రాబోతుందని చెప్పి ఇదే ఎల్లో మీడియా ముందు ప్రచారం చేసింది. ఎలా తెలిసింది ఎల్లో మీడియాకి ఆంధ్ర రాబోతుందని? అది ఆంధ్ర ఏం వస్తుంది, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి అయితే ఆంధ్ర రాదుగా, అది తెలంగాణలో పెట్టినటువంటి పార్టీ. సో ఆంధ్ర వస్తుందని చెప్పి ప్రచారం చేశారు ఆంధ్ర వస్తుందని ప్రచారం చేశారు. అంటే ఏంటి, ఎవరో తెరనక నడిపించారు, ఆ నడిపించిన దాంట్లో భాగంగా ఒక విపరీతమైన పబ్లిసిటీ ఇస్తూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద నిరంతరం వ్యతిరేకంగా కథనాలు ప్రచారం చేస్తుంది ఏ మీడియా, అదే ఎల్లో మీడియా.
మొన్న ఎవరి ఫ్లైట్ లో వచ్చింది? సీఎం రమేష్ ఫ్లైట్ లో. అవును. వీళ్ళు ఇప్పుడు బీటెక్ రవి ఫోటో దిగి ఆల్ ది బెస్ట్ శుభాకాంక్షలు చెప్పడం ఏంది? ప్రత్యర్థి పార్టీ వాళ్ళు ఎవడన్నా ఆల్ ది బెస్ట్, మీరు పార్టీ పెడితే ఆల్ ది బెస్ట్ చెబుతారని నాకు అర్థం కాల. మరి దీని వెనక ఎవరున్నట్టు? జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో అయిపోతుందని ప్రచారం చేస్తే నేను ఒక్కటైతే క్లోజ్ చేసామని చెబుతాను. నాకు బాగా గుర్తు 2011లో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టే ముందు బండు రాజీనామా చేయగానే ఇదే మీడియా అంతా అరే జగన్మోహన్ రెడ్డి ఏంది రాజీనామా చేశాడు, సోనియా గాంధీ ఎదుర్కొన్న చిన్న విషయం, జగన్మోహన్ రెడ్డి పని ఖతం అన్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళగానే జైలుకి వెళ్ళాడు, ఇంక ఈయన పని ఖతం, మొత్తం అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. తర్వాత 2014 ఎన్నికలప్పుడు చాలా రోజులు జైల్లో ఉంటే అమ్మో ఇన్ని నెలలు జైల్లో ఉన్నాడు, ఇంకా బయటకు రాడు, ఈ పార్టీ ఖతం అన్నారు. 2014 ఎన్నికలకు ముందు ఏదైతే బీజేపీ అమ్మో నరేంద్ర మోడీ ప్రధాని అవుతున్నాడు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు వీళ్ళందరూ అధికారంలోకి వచ్చేస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఖతం అన్నారు. సరే మేము అపోజిషన్లోకి వచ్చాం 67 సీట్లు. ఈ అపోజిషన్లో వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైన అపోజిషన్గా వచ్చింది. సో దీన్ని బలహీనపరిచి పార్టీని ఎలా అయినా నాశనం చేయాలని ప్రయత్నించారు. దాంట్లో 5గురిని ఒకసారి 4గురిని ఒకసారి ఇట్లా దఫదఫాలుగా 23 మందిని తీసుకొని ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళిపోతుంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళిపోతున్నారు, రేపో మాపో ఇది మొత్తం అయిపోయింది ఈ పార్టీ పని అని చెప్పారు. ఇదంతా అంటే అప్పటి నుంచే జరుగుతున్న విష ప్రచారంలో ఈ ట్రాక్ లో చూడండి అది ఎంత దూరం అంటే ఇది అయిపోగానే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 23 మంది వెళ్ళిపోగానే ఇక అయిపోయింది అన్నారా? పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే ఒక 1000 కిలోమీటర్ల దాకా అసలు పబ్లిసిటీ ఇవ్వాల. ఇదే షోకాల్డ్ మీడియా 1000 కిలోమీటర్ల దాకా పబ్లిసిటీ ఇవ్వాల. తర్వాత టీఆర్పీ రేటింగ్ల కోసం, ఎందుకంటే పబ్లిక్ లో విపరీతమైన వచ్చింది కాబట్టి. తర్వాత 2019 ఎన్నికల్లో మేము ఇంత మెజార్టీతో గెలిచినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయిందని రాస్తున్నారు. ఏది రేపు జైలుకి, ఎల్లుండి జైలుకి వెళ్తే ముఖ్యమంత్రి ఎవరు? ఆ ఉత్తరాంధ్ర మంత్రి దగ్గర 20 మంది ఎమ్మెల్యేలు, రాయలసీమ మంత్రి దగ్గర 15, ఆ ఎంపీ దగ్గర 10 మంది, మొత్తం అదే రాష్ట్రపతి పాలన పెట్టేస్తున్నారు. ఆర్టికల్ 360. అసలు ఈ ప్రభుత్వం కూలిపోతుంది. అరే కూలిపోయింది అన్నారు. 4 నెలలు ఎన్నికలు వస్తున్నాయి బాబు అంటే ఇంకా కూడా కూలిపోతుంది అంటారు. ఇప్పుడు ఎవరు? ప్రశాంత్ కిషోర్ వెళ్ళిపోయాడంట, మా పార్టీ పని అయిపోయిందండి. ఏది మేము డబ్బులు ఇచ్చి కన్సల్టెంట్ గా పెట్టుకున్నాను, ఇంకోళ్ళు డబ్బులు ఇస్తే వాళ్ళ దగ్గర పోతే మా పని అయిపోయినట్ట. మా దగ్గర 4 ఎమ్మెల్యేలు మేము సీట్ లేదంటే మా పని అయిపోయినట్ట. లేదు మా దగ్గర లేదు మేడం. ఇప్పుడు మా దగ్గర పనిచేసిన కార్యకర్త నిజంగా సిన్సియర్ కార్యకర్త లోకల్లో ఏదో ఆ నాయకులతో ఇబ్బంది వచ్చి ఆయన ఏదో మారిపోయాడు అనుకో, మా పని అయిపోయిందంట. ఇప్పుడు కేసీఆర్ నాన్నగారు వెళ్ళిపోయారు, టీడీపీ నేతలందరికీ బస్ టికెట్లు బంద్. ఆయన మామూలుగానే బస్ టికెట్లు కాదు మేడం, మామూలుగానే తెలుగుదేశంలో టికెట్ తీసుకోవడానికి ఎవరు లేకే కదా. మా దగ్గర వెళ్ళిపోయిన కోటన్ రెడ్డి వాళ్ళ క్యాండిడేట్, మా దగ్గర నువ్వు వద్దమ్మా అని దండం పెట్టిన ఉండవలసి ఇదే ఎంపీగా పోటీ చేయబోతుందని చేస్తున్నారు వాళ్ళు. మా దగ్గర వద్దు మీకు సీట్ లేదని ఆన వాళ్ళ దగ్గర క్యాండిడేట్, మా దగ్గర లేదు మీకన్నా ఎవరైతే మేకపాటి వాళ్ళందరూ వాళ్ళకి అభ్యర్థులు. అంటే ఏంది? 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో 175 సీట్లకి క్యాండిడేట్లు లేక జనసేనలకు 10 లేదంటే బీజేపీ వాళ్ళకు ఒక 5, ఇంకా వస్తే కాంగ్రెస్ వాళ్ళకు 2, 3, ఇంకా కమ్యూనిస్ట్ వాళ్ళకు 2, 3, ఇంకా వైఎస్ఆర్సీపీ నుంచి 20 మంది వస్తే 20 మందికి ఇస్తాం, 30 మందికి వస్తే 30 మందికి ఇస్తాం, అవసరమైతే కొడుక్కి ఇస్తాం, తండ్రికి ఇస్తాం అని ఆఫర్ చేస్తున్నారంటే ఏంది ఇంకా మీ పార్టీ? నాకు అర్థం కాదు. మీరు మళ్ళీ మా మీద విమర్శలు చేయటం ఏంది? ఒకటైతే చెప్తా, మీరు జగన్మోహన్ రెడ్డి గారి పని ఎంత అయిపోయిందని రాస్తా ఉండండి, మా బలం అంత పెరుగుతా ఉంటది. మాకు ప్రత్యర్థులుగా ఒక్కరుంటే నాకు కిక్ ఉండదు. ప్రత్యర్థులు 10 మంది ఉంటేనే మా బలం ఏంటో మేము చూపించడానికి అవకాశం ఉంటుంది. అందరూ కట్టగట్టుకొని గుంపుగా లైన్ గా నిలబడరండి. ఒకటి ముందు నుంచి, ఒకటి వెనక నుంచి, ఒకటి దొంగతనంగా మేము వాళ్ళతో కలిసిలేము అని రాత్రిపూట కలిసి ఉండి పగలు విడిపోయినట్టుగా ఎట్లొద్దు, ఓపెన్ గా కలిసి రండి. ఇక్కడ మాత్రం మేము ఒక్కడగానే నిలబడతాడు, ఆయన పేరే జగన్మోహన్ రెడ్డి. అదే రైట్. సుందరం శర్మ గారు అండ్ వెంకటరెడ్డి గారు ధన్యవాదాలు. ఇవాళ చాలా రసవత్తరమైన చర్చ జరిగింది. అండ్ రాబోయే రోజుల్లో అఫ్కోర్స్ దీని పర్యవసానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అండ్ పండగ తర్వాత కూడా ముందుంది కదా అసలు పండగ అని చెప్పి అంటున్నారు. వేచి చూద్దాం ఎలా జరుగుతుందని చెప్పి. ధన్యవాదాలు సార్, నమస్కారం, అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ టు ద పాయింట్.